హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మ్యాంగో. ఫ్రెండ్స్, చాలా మంది వచ్చేసి మొబైల్లో వచ్చేసి లైవ్ వాల్ పేపర్ సెట్ చేసుకుంటూ ఉంటారు చూడండి. దానివల్ల బ్యాటరీ ఎఫెక్ట్ అవుతుందా, బ్యాటరీ డెడ్ అవుతుంది అనేసి చాలా మంది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో వచ్చేసి. మరి మీ చుట్టూ ఉన్న వాళ్ళైతే మీకు చెప్తారండి బ్యాటరీ డెడ్ అవుతుంది, దాన్ని సెట్ చేసుకోవద్దు అనేసి. అదే కాకుండా కంప్యూటర్ మరియు ల్యాప్టాప్ లో కూడా సెట్ చేసుకుంటే మీకు ఎఫెక్ట్ అవుతుందా లేదని అయితే మీకు 100% అయితే చెప్తాను. ఇప్పుడు ఫేక్ న్యూస్ అనేది చెప్పాను కదండి, మీకు లైవ్ వాల్ పేపర్ సెట్ చేసుకోవడం ఒక ఎఫెక్ట్ అవుతుంది బ్యాటరీకి అనేసి. చాలా మంది అది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయితే చేస్తూ ఉండేది. రియల్ న్యూస్ ఏంటి అంటే అలా మీకు బ్యాటరీ డెడ్ కూడా అవ్వదు, బ్యాటరీ కన్జ్యూమ్షన్ అనేది కూడా అలాంటివి ఏం జరగదు. మీరు ఒక నార్మల్ వాల్ పేపర్ ఎలా సెట్ చేసుకుంటారో ఇది కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు క్లారిఫికేషన్ అయితే ఒక్కటి ఇచ్చేస్తానండి, మీకు 100% ప్యూర్ క్లారిఫికేషన్ అనేది మీకు ఇస్తాను. ఎట్లా అంటే మీకు ఫస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు వస్తున్న 5000 mAh బ్యాటరీ మొబైల్స్, 6000 mAh బ్యాటరీ మొబైల్స్, 7000 mAh బ్యాటరీ మొబైల్స్ అనేది చూడండి. వాటికి మీకు ఇది ఫేక్ న్యూస్ అనేది రియల్ న్యూస్ అయినా కానీ మీకు తట్టుకునే కెపాసిటీ అయితే ఉంటుంది. ఫస్ట్ లో ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయో ఒక లైవ్ వాల్ పేపర్ సెట్ చేసుకున్న తర్వాత కూడా మీకు అదే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఒక లైవ్ వాల్ పేపర్ అనేది సెట్ చేసుకుంటారు. మీరు ఒక వాల్ పేపర్ అనేది ఇలాగే చూస్తూ ఉంటారు, హోమ్ స్క్రీన్ లోనే ఉంటారా, ఏదైనా యాప్ ఓపెన్ అంటే క్లిక్ చేసి ఓపెన్ అయితే చేస్తారు కదండి. అప్పుడు మీరు వాల్ పేపర్ అనేది ఎక్కడ అలాగే రన్ చేసుకుని ఉంటారు, అంటే అలాగే చూసుకొని ఉంటేనే అది రన్ అవుతుంది. లేకపోతే ఎలా రన్ అవుతుంది, మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసిన తర్వాత అది క్లోజ్ అయిపోతుందిగా, మీకు రన్ అవుతుందిగా. అప్పుడు బ్యాటరీ కన్సంప్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది, జరగదుగా. అప్పుడు మీకు బ్యాటరీ డెడ్ అవ్వడం అలా ఎలా జరుగుతుందండి. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తారు, మీరు దాన్ని క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకో యాప్ అయితే ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. మీరు గంటల కొద్దీ అలా ఉండరుగా, అప్పుడు మీకు బ్యాటరీ కన్సంప్షన్ కూడా అవ్వదు. కన్సంప్షన్ కాకుంటే మీకు డెడ్ అవ్వడం ఎలా జరుగుతుంది. ఇదేనండి రియల్ న్యూస్ అనేది. ఇప్పుడైతే ఒకటి అండర్స్టాండ్ అయితే అయ్యారు అనుకుంటాను. ఇలా మీకు బ్యాటరీ కన్సంప్షనే కానప్పుడు ఒక లైవ్ వాల్ పేపర్ ద్వారా మీకు బ్యాటరీ డెడ్ అవ్వడం ఎలా జరుగుతుంది. మీరు కావాల్సింటే సెట్టింగ్స్ లో వెళ్ళేసి ఒక లైవ్ వాల్ పేపర్ అంటే వాల్ పేపర్ సెట్ చేసుకోవడం వల్ల ఎంత బ్యాటరీ యూజ్ అయింది అయితే మీరైతే చూసుకోవచ్చు. మీకు అప్పుడే తెలుస్తుంది మీకు రియల్ న్యూస్ ఏంటి, ఫేక్ న్యూస్ ఏంటి అనేది. అదే కాకుండా ఇప్పుడు మనకి 6000, 5000, 8000 mAh బ్యాటరీ ఒకటి వచ్చినది చూడండి. అంటే 7000 ఒక mAh బ్యాటరీ మొబైల్స్ అనేది. ఇప్పుడు మనకి 8000 mAh బ్యాటరీ మొబైల్ కూడా వచ్చిందండి. దాని గురించి తెలుసుకోవాలంటే మరో వీడియో అయితే నేను చేస్తాను. మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. అప్పుడైతే నోటిఫికేషన్ ద్వారా పొంది ఆ వీడియోని అయితే పొందొచ్చు. అదే కాకుండా మన ఆండ్రాయిడ్ అనేది మనకు లైవ్ వాల్ పేపర్ సపోర్ట్ అయితే తీసుకురాదండి. ఎందుకంటే మీకు బ్యాటరీ అనేది ఆ కన్స్యూమ్షన్ డెడ్ అవుతుంది అనుకుంటే అండ్ అది నిజమైతే, అంటే మీకు కన్స్యూమ్షన్ అవుతుంది అనేటట్లయితే మీకు ఒక సపోర్ట్ అనేది తీసుకొస్తూ ఉండలేదు. ఒక ఆండ్రాయిడ్ అనేది గూగుల్ వాళ్ళది కాబట్టి గూగుల్ ఎందుకు తీసుకొస్తుంది, అలా మనకి యూజర్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఒక బ్యాటరీకి కన్నా తీసుకురాదు కదండి. అలా ఎఫెక్ట్ అయ్యేటట్లయితే ఇప్పుడు ఎఫెక్ట్ కాదు కాబట్టి మనకు అలా సపోర్ట్ అయితే తీసుకొచ్చింది ఆండ్రాయిడ్ వచ్చేసి గూగుల్ అనేది. అలా సపోర్ట్ అయితే తీసుకురాకుండా అయితే అలా ఉంటుందండి మనకు గూగుల్ వచ్చేసి. అలా ఎఫెక్ట్ కాదు కాబట్టి మనకు అది కంపెనీ అనేది మనకు సపోర్ట్ అయితే తీసుకొచ్చిందండి. ఇప్పుడు తెలిసిందిగా మనకు లైవ్ వాల్ పేపర్ సెట్ చేసుకోవడం వల్ల 100% ఏం ఎఫెక్ట్ కాదు అనేసి. అదే కాకుండా కంప్యూటర్ మరియు ల్యాప్టాప్ లో ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అంటే కంప్యూటర్ లో వచ్చేసి మనము బ్యాటరీ ఉండదు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం కూడా ఉండదు అలా సెట్ చేసుకోవడం వల్ల. అదే కాకుండా మీరు ఒక ల్యాప్టాప్ సెట్ చేసుకున్నారనుకోండి, అందులో బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీకు బ్యాటరీ మీద ఎఫెక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. చాలా మంది ఇప్పుడైతే ఒక డౌట్ వస్తుంది, కంప్యూటర్ అంటే మొబైల్లో సెట్ చేసుకుంటే ఎఫెక్ట్ కాదు, ల్యాప్టాప్ లో సెట్ చేసుకుంటే ఎఫెక్ట్ అవుతుంది అని అయితే డౌట్ ఉంటుంది. మొబైల్లో ఏంటంటే మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేయగానే వాల్ పేపర్ అనేది క్లోజ్ అయ్యి యాప్ మాత్రం ఓపెన్ అవుతుంది. అదే కంప్యూటర్ లో చూసుకోండి, మీకు వాల్ పేపర్ అనేది రన్ అవుతూనే ఉంటుంది, లైవ్ వాల్ పేపర్ అనేది. మరియు యాప్ అనేది కూడా మీకు రన్ అవుతూనే ఉంటుంది. ఒక వాల్ పేపర్ పైన వచ్చేసి మీకు యాప్ అనేది రన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకు వాల్ పేపర్ అనేది ఎక్కడో అంటే మనకు ఆఫ్ అయితే అయిపోయిందండి, మనకు రన్ అవడం జరగదు. మీరు కావాల్సిన సెట్టింగ్స్ లో చూసుకోవచ్చు మీకు ఎంత రన్ అయింది ఏంటి అనేది, మీరు ఎంత చోట్ల యూజ్ చేస్తారు వాల్ పేపర్ అనేది అక్కడ మనకి తెలుస్తుందండి. వాల్ పేపర్ అనేది మనకు రన్ అవ్వదు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే. మొబైల్లో వచ్చేసి, ల్యాప్టాప్లు మరియు కంప్యూటర్లో అయితే మనకు అలా రన్ అవ్వడం అయితే జరుగుతుంది. మరియు మైక్రోసాఫ్ట్ వచ్చేసి లైవ్ వాల్ పేపర్ సెట్ చేసుకునే ఒక ఆప్షన్ అనేది మనకి ఫీచర్ అనేది అంటే స్పెక్స్ అనేది ఒక ల్యాప్టాప్ లో అయితే తీసుకురాలేదు. ల్యాప్టాప్ అన్నా కానీ ఒక విండోస్ లో వచ్చేసి అలా సపోర్ట్ తీసుకురాలేదు. మరి ఏదైనా యాప్ ఓపెన్ చేసి అంటే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని అయితే సెట్ చేసుకోవచ్చు. ఒక యాప్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటుంది, ఆ వాల్ పేపర్ రన్ అవుతుంటుంది. అందువల్ల మీకు బ్యాటరీ కన్సంప్షన్ చాలా ఉంటుంది ఒక ల్యాప్టాప్ లో వచ్చేసి. అందువల్ల మీరైతే ఒక ల్యాప్టాప్ లో అలాంటి ఒక ప్రయోగాలన్నీ చేయకండి. ఒక మొబైల్ లో కావాలంటే బ్యూటిఫుల్ ఒక థీమ్స్ అని అంటే వాల్ పేపర్ అన్న సెట్ అయితే చేసుకోండి. ఏదన్నా అయితే మీరు మొబైల్ చేసుకోండి, మీకు ఏ ఒక ఎఫెక్ట్ కూడా ఉండదు. మీకు ఇదేనండి ఒక 100% రియల్ న్యూస్. ఇంకా ఈ వీడియోకి అయితే బాయ్ అయితే చెప్పేదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇష్టమైతే లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇష్టం కాలేదన్నా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని
ఈ వీడియోకి మళ్ళీ లైక్ అయితే ఇచ్చేయండి, ఇష్టం కాకపోయినా పర్వాలేదు. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలంటే మీకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు తొందరలో ఇంకా చాలా అయితే తీసుకొస్తుంటాను. మీకు రోజుకు 10 వీడియోస్ 30 వీడియోస్ పెట్టే కాలాలు కూడా వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.